హలో గైస్, వెల్కమ్ టు సినిమా న్యూస్ ఎపిసోడ్ 11. ఈ వీడియోలో మనం కల్కి 2 సినిమా అప్డేట్ యష్ టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ యాక్ట్ చేసిన కొన్ని బోల్డ్ సీన్స్ ని తను రిమూవ్ చేయమందని సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వస్తున్నాయి. దాని గురించి శర్వానందన్ శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయింది. ఆ అప్డేట్, స్పిరిట్ సినిమా అప్డేట్, పెద్ది సినిమా అప్డేట్, ఇలా అన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. ఫస్ట్ స్పిరిట్ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఇనిషియల్గా ఈ సినిమాని 5th March 2027కి రిలీజ్ చేయడానికి సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేశాడు. కానీ ప్రభాస్ ఏమో ఎక్కువ డేట్స్ రాజాసాబ్ సినిమాకి ఇచ్చేశాడు. అదేమో షూటింగ్ డిలే అయ్యి స్పిరిట్ సినిమాకి డేట్స్ తక్కువయ్యాయి. పోనీ రాజసాబ్ సినిమా ఏమన్నా హిట్ అయిందా అంటే అది ఎలాంటి కళాఖండమో మనందరికీ తెలుసు. సో ఫౌజీ సినిమా షూటింగ్ కూడా ఇంకా డిలే అవడం వల్ల ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ చేసిన సినిమా కాబట్టి స్పిరిట్ సినిమా కన్నా ముందు ఆ సినిమాకి ప్రభాస్ డేట్స్ ఇవ్వాలి. సో ఇలా ఈ 2 సినిమాలకి డేట్స్ ఇచ్చేస్తే స్పిరిట్ సినిమా 5th March 2027కి ఏం రిలీజ్ అవుతుంది చెప్పండి. కాబట్టి ఆబ్వియస్లీ పోస్ట్పోన్ అవుతుంది. నెక్స్ట్ రిలీజ్ డేట్ని కూడా సందీప్ మంచి ఇంట్రెస్టింగ్గానే ప్లాన్ చేశాడు. ఈ సినిమాని 1st December 2027కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాడంట. ఆ డేట్ లో స్పెషల్ ఏముందిరా అంటారా? సందీప్ రెడ్డి వంగ ప్రీవియస్ మూవీ అయిన యానిమల్ సినిమా కూడా December 1కి రిలీజ్ అయింది. అది ఎలాంటి యూఫోరియా క్రియేట్ చేసిందో అప్పుడే మర్చిపోయారా? సేమ్ మళ్ళీ అదే డేట్ కి స్పిరిట్ సినిమా రిలీజ్ అంటే రికార్డ్స్ బద్దలైపోవడం గ్యారంటీ. అండ్ కల్కి 2 అప్డేట్ విషయానికి వస్తే, ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ నాగశ్విన్ అమితాబ్ బచ్చన్ గారితో, కమల్ హాసన్ గారితో షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. కొంత పోర్షన్ వరకు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ప్రభాస్ మొన్నటిదాకా రాజసాబ్ అండ్ ఫౌజీ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకి డేట్స్ అవ్వలేదు. ఇప్పటి నుంచి ప్రభాస్ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడంట. అండ్ ఈ సీక్వెల్ కి టైటిల్ గా కర్ణ 3102 BC అనే టైటిల్ అనుకుంటున్నారు. నెక్స్ట్ నందమూరి బాలకృష్ణ గారు తన 112th మూవీని కొరటాల శివతో ప్లాన్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అఫీషియల్ గా మాత్రం May 9th లాంచ్ అవబోతుంది. అబ్బాయి ఎన్టీఆర్ తో దేవరా అండ్ బాబాయ్ బాలకృష్ణ గారితో పొలిటికల్ డ్రామా మూవీ. నందమూరి ఫ్యాన్స్ కి ఫుల్ మాస్ ట్రీట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో బాలకృష్ణ గారికి పేరుగా విద్యాబాలన్ అనుకుంటున్నారని టాక్. తమిళ యాక్టర్ ధనుష్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు భయ్య. స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలే దింపుతున్నాడు, కానీ ఏది కూడా సరైన పెద్ద హిట్స్ గా నిలవట్లేదు. లాస్ట్ ఇయర్ కుబేరా, ఇడ్లీ కడాయ్ అండ్ తేరే ఇష్క్ మే ఇలా 3 సినిమాలు దింపాడు, కానీ ఏది కూడా హ్యూజ్ బ్లాక్ బస్టర్ అవ్వలేదు. కంటెంట్ లేదా అంటే 3 సినిమాలు చాలా బాగుంటాయి, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవ్వట్లేదు. ఈ ఇయర్ రిలీజ్ అయిన కరా సినిమాకి ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే కనీసం మినిమం టికెట్లు కూడా తగ్గలేదు. కంటెంట్ బాగోపోతే మినిమం కలెక్షన్స్ కూడా రావట్లేదు. నెక్స్ట్ ఇంకో 3 సినిమాలు లైన్లో పెట్టాడు. వాటి రిజల్ట్ ఏమవుతుందో చూడాలి. శర్వానందన్ శ్రీను వైట్ల గారి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాని జూలైలో అఫీషియల్ గా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో మ్యాడ్, 8 వసంతాల ఫేమ్ అనంతిక సెనిల్ కుమార్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. అండ్ ఈ సినిమా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, హీరో ఒక చిన్న వయసులో ఆవేశంలో చేసిన ఒక చిన్న పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా అంట. ఈ సినిమాలో ఒక సీనియర్ హీరో కూడా యాక్ట్ చేయబోతున్నాడని టాక్. ప్రెసెంట్ శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి అండ్ బైకర్ సినిమాల హిట్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. సో శ్రీను వైట్ల గారి సినిమాతో కూడా ఆ హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ చేసిన బోల్డ్ సీన్స్ తను యాక్ట్ చేసినప్పుడు బాగానే అనిపించిన, ఆన్ స్క్రీన్ చూసినప్పుడు కియారా కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యిందని, తన గ్లామర్ షోకి బౌండరీస్ పెట్టిందని, కాబట్టి మూవీ టీమ్ ని ఆ సీన్స్ ట్రిమ్ చేయమని కియారా రిక్వెస్ట్ చేసిందని తెగ ట్రోల్స్ అండ్ రూమర్స్ వచ్చాయి. బట్ రీసెంట్ గా కియారా ఆ ట్రోల్స్ అండ్ రూమర్స్ మీద రియాక్ట్ అవుతూ, నేను అలా ఏం చెప్పలేదు, ఈ న్యూస్ టోటలీ ఫేక్ అని కన్ఫర్మేషన్ ఇచ్చింది. యాక్చువల్ గా అయితే ఈ సినిమా June 4th రిలీజ్ అవ్వాలి, కానీ పోస్ట్ పోన్ అయింది. న్యూ రిలీజ్ డేట్ ఇంకా మూవీ టీమ్ కన్ఫర్మ్ చేయలేదు. నెక్స్ట్ పెద్ది సినిమా ట్రైలర్ కట్ రెడీ అయిపోయింది భయ్య. ఎప్పుడైనా మన ముందుకు రావచ్చు. రామ్ చరణ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నానమ్మా. పెద్ది పహల్వాన్ ఏ క్షణంలో అయినా మన ముందుకు రావచ్చు. ప్రెసెంట్ ఆలియా భట్ ఆల్ఫా, లవ్ అండ్ వార్ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉంది. అండ్ దాంతోపాటు మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అయిన తుంబా 2లో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో యాక్ట్ చేయబోతుందంట. తన క్యారెక్టర్ డ్యూరేషన్ తక్కువైనా చాలా కీ రోల్ అంట. తన క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో వస్తుందంట. సాయి పల్లవి బాలీవుడ్ ఫస్ట్ ఎంట్రీ సినిమాయే ఫ్లాప్. రీసెంట్ గా తన ఫస్ట్ బాలీవుడ్ సినిమా ఏక్ దిన్ రిలీజ్ అయింది. ఆమిర్ ఖాన్ కొడుకు హీరోగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ డేనే మిక్స్డ్ టాక్ రావడంతో అండ్ రోజు కి కలెక్షన్స్ దారుణంగా తగ్గడంతో ఈ సినిమా ఫ్లాప్ కేటగిరీలోకి వెళ్ళిపోయింది. సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్లీ విజయ్ తలపతి ఎలక్షన్స్ లో బంపర్ మెజారిటీతో గెలిచాడు భయ్య. అయితే మెయిన్ మ్యాటర్ ఏంటంటే, గెలిచిన రోజే త్రిష తలపతి ఇంటికి వెళ్ళింది. ఇంకా మన యువత ఖాళీగా ఉంటుందా? టీవీకే పార్టీలో త్రిషకు కూడా విజయ్ సీట్ ఇవ్వబోతున్నాడని రూమర్స్ వస్తున్నాయి. త్రిష పొలిటికల్ ఎంట్రీ మీద ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. విజయ్ తలపతి ఆఫర్ చేసినా నేనైతే సర్ప్రైజ్ అవును. ఎనీవేస్, ఎలక్షన్ లో గెలిచినందుకు కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ విజయ్ తలపతి గారు. ఇవి ఇవాళ సినిమా అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. సినిమా అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. టాటా, బాయ్ బాయ్.